టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె వంశీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయి అందరితో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. టాలీవుడ్కు సంబంధించిన ఏదైనా కార్యక్రమం జరిగినా అక్కడ నమ్రత పాల్గొనడం కనిపిస్తుంటుంది. ఈ మధ్య ఏం జరిగినా కూడా నమ్రత ఒకటే కనిపిస్తుంది. కానీ మహేష్ బాబు ఎక్కడ కనిపించట్లేదు. నిజానికి మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందువల్లే మహేష్ బాబు బయట కనిపించట్లేదు. సోషల్ మీడియాలో మాత్రం మహేష్ బాబు నమ్రతను రాజమౌళి విడగొట్టారంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అసలు ఆ నిజమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతుంది. దీంతో మహేష్ ఆ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అందరికీ తెలిసిందే. ఏ హీరో అయినా తనకు కొన్నాళ్ల పాటు బందీగా ఉండాల్సిందే. వేరే సినిమాలు ఒప్పుకునేందుకు కానీ లేదా తన పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్లేందుకు కానీ అనుమతి ఉండదు. సో ప్రస్తుతం మహేష్ కూడా రాజమౌళి చేతిలో లాక్ అయిపోయాడు. మహేష్ బాబు ఇండస్ట్రీలో ఎవరి ఫంక్షన్ జరిగినా కూడా వెళ్తాడు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో ఆ బాధ్యతను నమ్రత తీసుకుంది. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి సురేఖల మ్యారేజ్ యానివర్సరీ ప్రైవేట్ జెట్లో జరుపుకున్నారు. అక్కడ కూడా నమ్రత వారితో కనిపించారు. ఇటీవల దుబాయ్లో జరుగుతున్న ప్రైవేట్ పెళ్లిలో కూడా నమ్రత మెరిసింది. ఆహ్వానం వస్తే నమ్రత తప్పకుండా ఏ కార్యక్రమానికైనా హాజరవుతుంది. మహేష్ ఎక్కడికి వెళ్ళినా తన నీడలా ఉండే నమ్రత తన సర్కిల్లోని ప్రతి కార్యక్రమానికి వెళ్ళి అందరితో మంచి అనుబంధాలను కొనసాగిస్తుంది. కొత్త సినిమా కోసం మహేష్ న్యూ మేకోవర్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి అతన్ని ఎక్కడికి పంపడం లేదు. ఆ సినిమా 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి పార్ట్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండో పార్ట్ 2027లో రానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మరి జక్కన్న మహేష్ని ఏ రేంజ్కు తీసుకెళ్తాడో చూడాలి.